ఆస్తుల కొనుగోలుపై జిఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తగ్గడంతో ఇవాళ ఈ కేసును విచారించింది హైకోర్టు. 100 కోట్ల కంటే విలువైన ఆస్తులను గుర్తించి వేలానికి సిద్ధం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జూన్ 5లోగా 1500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఎస్ఎల్ గ్రూప్ ను కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ విధానం తెలిస్తేనే ముందడుగు వేస్తామన్న కోర్టుకు తెలిపింది ఎస్ఎల్జీ గ్రూప్. తదుపరి విచారణ జూన్ 5కు కోర్టు వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై జిఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తగ్గడంతో ఇవాళ ఈ కేసును విచారించింది హైకోర్టు. 100 కోట్ల కంటే విలువైన ఆస్తులను గుర్తించి వేలానికి సిద్ధం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జూన్ 5లోగా 1500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని జిఎస్ఎల్ గ్రూప్ ను కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ విధానం తెలిస్తేనే ముందడుగు వేస్తామన్న కోర్టుకు తెలిపింది జిఎస్ఎల్ గ్రూప్. తదుపరి విచారణ జూన్ 5కు కోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 గ్యాంగ్లకు చెక్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఓ పక్క ఐపీఎల్ జరుగుతుండటంతో నిఘా వేసిన ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లిలో 3 గ్యాంగులు పట్టుబడ్డాయి. భారీగా నగదు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కమ్యూనికేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ సందడి ఓ పక్క జరుగుతుంటే బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. వారికి పూర్తిగా చెక్ పెడతామని పోలీసులు చెబుతున్నారు. ఈసారి కూడా మన ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ బెట్టింగ్ జరుగుతున్నాం. ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలామందికి తెలుసు, చాలామంది నష్టపోతున్నారు, కొంతమందినే లాభపడుతున్నారు. సో ముఖ్యంగా చాలామంది అమాయకులు బాగా నష్టపోతున్నారు. సో ముఖ్యంగా మన ఎస్ఓటీ ద్వారా మనము చాలా రోజు నుంచి కొన్ని టీమ్స్ పైన నిఘా పెట్టి 3 టీమ్స్ని మనము సపరేట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా ఐపీఎల్ టీమ్స్ ఉన్నాం, ఇక్కడ కూడా 3 టీమ్స్ ఉన్నాం మనకు. సో ముఖ్యంగా ఒక టీం దగ్గర దాదాపు 10 లక్షల రూపాయల క్యాష్ని, 12 సెల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ని సీజ్ చేయడం జరిగింది. సెకండ్ టీం దగ్గర దాదాపు 1,26,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. థర్డ్ టీం దగ్గర ఆల్మోస్ట్ మనము 5,50,000 రూపీస్ బ్యాంక్లో ఉంది అనే డబ్బులంతా బ్యాంక్లో. ఎందుకంటే ఎవరు చేస్తారు, వాళ్ళు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరు గెలుస్తారు వాళ్ళకు. అదేవిధంగా అది 5,50,000తోని 1,40,000 రూపీస్ ఉంది. సో మొత్తం థర్డ్ టీం దగ్గర 6,90,000 రూపీస్ మనము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ మొత్తం ఈ 3 టీంలో అంకిత్ అగర్వాల్ ప్లస్ మోహిత్ అగర్వాల్ అని చెప్పి 2 బ్రదర్స్, వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ బెట్టింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి కూడా మన సుల్తాన్ బజార్లో హైదరాబాద్లో అరెస్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు కూడా మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు దే ఆర్ కంటిన్యూయింగ్ దిస్ యాక్టివిటీ. అదేవిధంగా మళ్ళీ మనకు టీమ్ 2లో మన ప్రవీణ్ అగర్వాల్ అంటున్నారు. ఈయన మోహిత్ అగర్వాల్, అంకిత్ అగర్వాల్తోనే ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఆయన కూడా విడిపోయి మళ్ళీ ఆయన కూడా ఒక కొత్త టీంని స్టార్ట్ చేసి ఆయన ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా ఆయన బేసిక్లీ ఒక లాల్చంద్ అగర్వాల్ అని చెప్పి తేజేశ్వరి కాలనీ అత్తాపూర్లో ఇంటి నుంచి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ టీము నాగం రవికుమార్ అని చెప్పి, ఈయన నేటివ్ ఆఫ్ కోదాడు. ఆయన కూడా దాదాపు 2014 నుంచి ఈ ఒక బెట్టింగ్లో ఉన్నారు. ఆయన కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన అంతకుముందు కూడా హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ సెకండ్ టైం కడప తాలూక్ పోలీస్ స్టేషన్లో కూడా February 2000 మొన్న కూడా అరెస్ట్ కావడం జరిగింది. బట్ స్టిల్ ఈ కంటిన్యూ టు డూ దిస్ బెట్టింగ్ యాక్టివిటీ. సో 3 టీం కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3 ల్యాప్టాప్స్లు, 49 సెల్ ఫోన్స్, ప్లస్ స్కోర్ బుక్స్ అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు బుక్స్, అది 5 బుక్స్లు, డెబిట్ కార్డ్స్ 6, కమ్యూనికేటర్ అంటే ఆల్మోస్ట్ అది 18 మందితోని ఏకకాలంగా మాట్లాడవచ్చు, అది ఒక సిస్టము. టోటల్ క్యాష్ 18,18,18,500 రూపాయలను మనం సీజ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. సో ఈలో ముఖ్యంగా మనకు మాదాపూర్ పోలీసు, మన మైలదేవరపల్లి పోలీసు, రాజేంద్ర నగర్ పోలీసు, కుకట్పల్లి పోలీసు బాగా
పనిచేశారు. అదేవిధంగా మన ఎస్ఓటి టీము, మన అడిషనల్ ఎస్పీ డీసీపీ దయానంద్ రెడ్డి నేతృత్వంలో మన ఇన్స్పెక్టర్స్ ప్రదీప్, పురుషోత్తము, మాదర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అంతా బాగా చేశారు. వాళ్ళందరికీ నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను పొలిటీషియన్స్ ను ఆకర్షిస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హీరో మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి సినిమా చూశారు. సమాజానికి ఉపయోగపడేలా తీసిన భరత్ అనే నేను చాలా బాగుందని కితాబిచ్చారు. మిత్రుడు మహేష్ తో కలిసి సినిమా చూశానని ట్వీట్ చేశారు కేటీఆర్. అటు సినిమా చూసినందుకు హీరో మహేష్, డైరెక్టర్ కొరటాల శివ కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. సినిమా చూశాక కేటీఆర్ ఏ విజన్ ఫర్ బెటర్ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్ లో కూడా పాల్గొన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మూవీ చూడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.